మాఘమాసం మాఘపురాణం 2వ అధ్యాయం. దిలీప మహారాజు వేటకు వెళ్ళుట. దిలీప మహారాజు అనేక యజ్ఞ యాగాదులను నొచ్చి పుణ్యాత్ముడు. ప్రజలందరినీ తన కన్నబిడ్డల వలె చూసుకొనివాడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలించారు. ప్రజలందరి చేత మిక్కిలి శ్లాఘనీయంగా పాలించటం వలన అతని కీర్తి దశదిశలా వ్యాప్తి చెందింది. నిత్యము ప్రజాక్షేమమే అతని పరమావధిగా జీవించాడు. ఒకనాడు దిలీప భూపతికి వేట కోసం అడవికి పోవాలనే కోరిక కలిగింది. మహారాజు తలుచుకుంటే కానిదేముంటుంది? అందున మహారాజులు ఎట్టి కోరికనైనా ఇట్టే తీర్చుకోగలరు. అట్లే దిలీప మహారాజు రాజసభలో తన కోరికను వెళ్ళబుచ్చాడు. ఇంకేముంది, రాజు తలచుకోవటం కాకపోవటమున మంది మార్బలం తయారయ్యారు. వేటకు కావలసిన సమస్తము సమకూర్చబడ్డాయి. కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు. ఇక సుముహూర్తము నాడు దిలీప మహారాజు వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వేట కోసం అడవులకు బయలుదేరాడు. దిలీప మహారాజు వేట కోసమై ఎంచుకున్న అడవి మిక్కిలి క్రూర జంతువులమయమైనది మరియు భయంకరమైనది. దట్టమైన ఆ అరణ్యం నుండి క్రూర జంతువుల సమీప గ్రామములపై బడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్స భయోత్పాతములను సృష్టించసాగాయి. కనుకనే దిలీప మహారాజు వేటకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అడవి సమీపమునందున్న గ్రామాలకు క్రూర జంతువుల బెడద తప్పించాలనుకున్నాడు. ఆ గ్రామ ప్రజల ముఖాలలో సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లివిరుస్తుంటే చూసి ముచ్చట పడదామనుకున్నాడు. దాని పర్యవసానమే ఈ వేట. అరణ్యంలోనికి ప్రవేశించిన దిలీప మహారాజు క్రూర మృగములకు కనబడకుండా చెట్ల చాటున పొదల చాటున రహస్యంగా పొంచి ఉండి కనిపించిన క్రూర మృగములన్నిటినీ చంపసాగాడు. అతని పరివారం కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విధముగా వారా అడవి యందు కొన్ని దినములుండి లెక్కలేనన్ని క్రూర మృగములను వధించారు. దిలీపుడు ఒకనాడు మృగముపై బాణము వేయగా అది తప్పించుకొని పారిపోయింది. దిలీపుడు పట్టు విడవక దాన్ని వెంబడిస్తూ పరిగెత్తసాగాడు. ముందు మృగము, దాని వెనుక దిలీపుడు. దిలీపుని వెంట అతని పరివారమంతా పరుగిడసాగింది. పారిపోయిన మృగము పరుగున ఒక దట్టమైన కీకారణ్యమున ప్రవేశించింది. పరుగెత్తిన దిలీపుడు అలసిపోయాడు. దాహం కోసం చుట్టూరా చూశాడు. పరివారమంతా నీటి కోసం వెదుకులాట ప్రారంభించారు. వెతకగా వారికి సమీపమందక సరస్సు కనిపించింది. బ్రతుక జీవుడా అంటూ దిలీపుడు అతని పరివారమంతా కడుపు నిండా నీరు త్రాగి దాహం తీర్చుకున్నారు. అదే సమయంలో కొన్ని మృగములు కూడా దాహం తీర్చుకుంటానికి ఆ సరస్సున ప్రవేశించాయి. ఇది గమనించిన దిలీపుడు అతని పరివారమంతా వాటినన్నింటినీ చంపి చిత్రాతి చిత్రమైన వాటి చర్మాలను ఒలింపించి తమ గుర్రాలపై వేసుకొని అందరూ తిరుగు ప్రయాణం కట్టారు. వేట నుండి తిరిగి వస్తున్న దిలీప మహారాజుకు మార్గమధ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. సద్బ్రాహ్మణుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు మిక్కిలి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతడు సర్వజ్ఞునిలా ప్రకాశిస్తున్నాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖవర్చస్సునందలి బ్రహ్మ తేజస్సుకు ఎవరైనా ఆకర్షితులు కావలసిందే. ఆ వృద్ధుడు అంతటి ముఖారవిందంతో అలరారుతున్నాడు. అతని ముఖం చూడగానే ఎవరికైనా చేయెత్తి నమస్కరించాలనే భావన పుడుతుంది. దిలీప మహారాజు కూడా అతని ముఖ వర్చస్సుకు బ్రహ్మ తేజస్సుకు ముగ్ధుడై ముకులిత హస్తములతో నమస్కరించి, ఓ వృద్ధ బ్రాహ్మణ పండితోత్తమ, మీ దర్శన భాగ్యంచే నా జన్మ ధన్యమైంది. నేను ఈ రాజ్యానికి అధిపతిని. నన్ను దిలీప చక్రవర్తి అంటారు. నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుని కోరాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజును ఎగాదిగా చూసి ఆపాదమస్తకము పరిశీలించి ఈతడు మంచివాని వలె ఉన్నాడనుకొని ఏదైనా సహకారము అందించి, మహారాజా, సరస్సులోనున్న నీటిని తాగి నీ దాహం తీర్చుకొని వెళ్ళిపోవుచున్నావే కాని ఇది మాఘమాసమని సరస్సులో స్నానం చేయాలని తెలియదా? నీకు మాఘమాస మహత్యమును గురించి ఎవరూ చెప్పలేదా? మాఘమాస స్నానం అత్యంత పుణ్యదాయకమని తెలియదా అని ప్రశ్నించాడు. విప్రోత్తమ, నిజంగా నాకు మాఘమాసం గురించి తెలియదు స్వామి. నేను మృగయా వినోదినై అడవికి వచ్చి చాలా కాలమైంది. అడవిలో ఉండిపోవటం వలన నాకు ఈ విషయము తెలియదు.
అయినను నేను రాజ్యములో ఉన్నచో నా గురువుల ద్వారా తెలుసుకొందును గాని ఇక్కడ నాకెవరు విశదపరుస్తారు స్వామి. రాజప్రసాదములోనున్నచో పురోహితులు చెప్పి ఉండేటివారు, కాని నాకు ఆ అవకాశం లేదే. కావున మీరే నా అందరి దయదలచి శ్రమ అనుకోక ఆ మాఘమాస మహత్యమును ఎరిగించవలసిందని ప్రార్థించుచున్నాడు. అట్లయినచో రాజా, ముందుగా సరస్సులో స్నానమాచరించి శుచి అయి పవిత్రుడవు కమ్ము. పిమ్మట మాఘమాస మహత్యము తెలుసుకొని విధమును వినవించెదను అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. అంతటా రాజు సరస్సులో స్నానమాచరించి శుచి అయి వృద్ధ విప్ని కడకు వచ్చాడు. వృద్ధ బ్రాహ్మణుడు దిలీప చక్రవర్తిని దీవించి, రాజా, ఇక్ష్వాకు వంశకుల గురువైన వశిష్ఠ మహర్షుల వారు తరచూ నీ వద్దకు వచ్చుచుందురు కదా. ఆయనకు తపోశక్తి సంపన్నుడు, సకల శాస్త్రములు తెలిసిన దిట్ట, సర్వజ్ఞాని. ఆయన నాకంటే విపులంగాను వినసొంపుగాను మాఘమాస విశిష్టతను గురించి వివరించగలడు. నేను ఆ వృద్ధుడునైతిని. జవసత్వములు ఉడిగిపోయినవి. ఆయన చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను. కావున ఆ వశిష్ఠ మహర్షుల ద్వారా మాఘమాస మహత్యమును తెలుసుకొనుము. నేనింకను బహుదూరము పోవలెను, పోయి వచ్చేదనని ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెల్లడిపోయెను. దిలీప చక్రవర్తి మనసంతా మాఘమాస మహత్యమును తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నిండిపోగా శీఘ్రమే తన పరివారమంతా నగరానికి తిరుగు ప్రయాణం కట్టాడు. వృద్ధ బ్రాహ్మణుని మాటలు పదే పదే జ్ఞాపకం రావటంతో నిద్ర పట్టక ఎట్లాగో ఆ రాత్రి గడిపాడు. మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులను స్నానాది కార్యక్రమం ముగించుకొని శుచి అయి మంచి ధవళ వస్త్రములను ధరించి సకల ఆభరణములను ధరించి తన మంత్రి సామంతులతో కలిసి వశిష్ఠుల వారి ఆశ్రమానికి బయలుదేరాడు. సూర్యవంశ కుల గురువైన వశిష్ఠుల వారి వద్దకు చేరాడు. ఆ సమయమందు వశిష్ఠుల వారు నిత్య తపస్సమాధిలో ఉన్నారు. వారి శిష్యులు రాగయుక్తంగా వేదపఠనంగా వించుచున్నారు. ఆ దృశ్యమును చూచి దిలీపుడు వారికి తపోభంగము కలుగరాదని తలంచి కొంత తడవు వేచియుండసాగాడు. గురుతుల్యులైన వశిష్ఠ మహర్షుల వారిపై దిలీప మహారాజుకు అమిత గురుభక్తి కలిగి ఉండెను. కొంతసేపటికి వశిష్ఠుల వారు తమ తపస్సు నుండి లేచి అక్కడే వేచి ఉన్న దిలీప మహారాజును గాంచి, మహారాజా, ఎంతసేపైంది వచ్చి? నీ రాజ్యమునందరూ కుశలమే గదా? పరిపాలన సుభిక్షంగా జరుగుచున్నదా అని అడిగాడు. మహారాజును ఉచితాసనముపై కూర్చుండ నియోగించి, రాజా, నీ రాకకు కారణమేమిటి తెలుసుకోవచ్చునా అని అడిగాడు. అంత వశిష్ఠ మహర్షి, మీరు మాకు గురుతుల్యులు. మీ ద్వారా నేనొక పుణ్యకథలను విన్నాను. లెక్కలేనన్ని శుభకార్యములను నాచే చేయించినారు. రామాయణ, మహాభారత, భాగవతాది ఇతిహాసములనెన్నింటినో తెలియపరిచిన మహానుభావులు. కాని నాకు మాఘమాస మహత్యమును గాని దాని విధి విధానాలు, ధర్మములు నేనింతవరకు మీ నుండి వినియుండలేదు. కావున మీరు నా యందరి దయతలచి మాఘమాస మహత్యం, ఆ మాసంలో చేయదగు విధి విధానాలు, ధర్మములు, మాఘమాస విశిష్టతను వివరింపమని వేడుకుంటున్నాను అన్నాడు దిలీప మహారాజు. దిలీప చక్రవర్తి, నీ కోరిక కడు సమంజసముగా ఉన్నది. మాఘమాస మహత్యమును ప్రతివారును తెలుసుకోవలసిందే. ఎల్లరును మాఘమాస మహత్యమును తెలుసుకొని ధరించవలసిందే. అయితే నాకు తెలిసినంత వరకు మాఘమాస మహత్యమును తెలిపేదను. నిజానికి దీని మహత్యమును తెలుసుకొనుట ఎవరికీ తరం కాదు. ఈ మాఘమాస నదీ స్నానము అత్యంత ఫలదాయకము. ఈ మాసములో నదీ స్నానము చేయటం వల్ల లభించు పుణ్యఫలమును మరే యజ్ఞయాగాదులు క్రతువులు చేసినను లభించదు. ఈ మాసమునందు మనుష్యులు చేయు నదీ స్నానం వలన అత్యంత పుణ్యాత్ములగుతున్నారు. ఈ మాఘమాసం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఒక్క నదీ స్నానము వలననే మనుషులు కడు పుణ్యాత్ములై పుణ్యలోక ప్రాప్తిని పొందెదరు. ఈ మాఘమాస స్నానము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చును. అంతే కాని ఇతర యజ్ఞ యాగాదుల వలె తాత్కాలిక ఫలితమును ఇవ్వదు. శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలనన్న మాఘమాస నదీ స్నానం ఒక్కటే తరుణోపాయము. మరే ఇతర పుణ్యకార్యముల వలన ఇది సాధ్యం కాదు. మాఘపురాణం 2వ అధ్యాయం సమాప్తం.